The Spirit will speak with us and we have the ears to open. ఆత్మ మనతో మాట్లాడుతుంది కాబట్టి మన చెవులు కలిగి ఉన్నాం కాబట్టి మనం దాన్ని It is వినగలం. written, ఇక్కడ రాయబడి ఉన్నది, if you have ears, ఒకవేళ మీరు చెవి కలిగిన వారైతే, then the Spirit is speaking, listen. ఆత్మ మాట్లాడుతుంది కాబట్టి ఆలకించండి. It is not written that the Spirit is speaking in the beginning. ఇక్కడ ప్రారంభంలోనే ఆత్మ మాట్లాడుతుందని రాయలేదండి. The Spirit is everywhere. ఆత్మ ప్రతి చోట ఉన్నది. The Spirit is everywhere. Hovering in the book of Genesis, it says, ఆదికాండంలో రాయబడి ఉన్నది, in the beginning, first foremost point, ప్రారంభంలోనే రాయబడి ఉన్నదండి. 1, 2, 2. Genesis 1, 2. ఆదికాండము 1:2. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. The power, the Spirit is moving everywhere. అక్కడ ఆత్మ సమస్తము కూడా తిరుగుతున్నదండి. Only the thing we need to open up ourselves. మనం ఏం చేయాలంటే మన యొక్క చెవులు మనం తెరుచుకొని ఉండాలి. We are closed, that's the reason we are not receiving. మన చెవులు మనం మూసుకొని ఉన్నాం కాబట్టి మనం దాన్ని The పొందుకోలేకపోతున్నాం. Spirit is hovering here. ఆత్మ ఇక్కడ అంతా సంచరించుచున్నది. We need to free up ourselves. మనకి మనముగా మనం అన్ని కూడా తెరుచుకొని ఉండాలి. We మనం need to open our ears మన యొక్క చెవులు మనం తెరుచుకొని ఉండాలి. so that I can listen the Spirit. కాబట్టి ఆత్మ ఏం చెప్తుందో నేను దాన్ని The ఆలకించగలను. Spirit is speaking continuously. The Spirit is moving continuously, hovering on each and everything. I mean, it's moving here and there. ఆత్మ ఎల్లప్పుడు ఇక్కడ మన మధ్యలోనే తిరుగుతున్నది, ఎల్లప్పుడు మాట్లాడుతూనే ఉన్నది, కానీ మనం దాన్ని ఆలకించగలగాలి. It's there, right? Written in the book of Genesis. ఇక్కడ రాసి ఉన్నది కదండి ఆదికాండములో. That's the thing I wanted to make you understand. అందుకని ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, I'm looking for God and I'm not able to find. నేను దేవుని వెతకాలనుకుంటున్నాను కానీ నేను వెతకలేకపోతున్నాను. Some may think like this. కొంతమంది ఇలా అనుకుంటారండి. But today I'm telling you, కానీ ఈ రోజు నేను మీ అందరికీ చెప్తున్నాను, open up yourself. మీకు మీరుగా తెరుచుకోబడండి. You need to free up. You don't be in the comfort zone. మీరు ఆ యొక్క సౌకర్యవంతమైన ప్రదేశంలో ఉండిపోకండి. Spirit is moving here and there. ఆత్మ ఈ ప్రతి చోట ఈ స్థలం అంతా కూడా కదలాడుచున్నది. I mean, the Spirit is filled this hall, for example. ఈ యొక్క స్థలం అంతా కూడా ఆత్మతో నింపబడి ఉన్నది. When we have ears, then we can receive the Spirit, what the Spirit is speaking with us. ఎప్పుడైతే మనం చెవి కలిగి ఉంటామో అప్పుడు ఆత్మ ఏం మాట్లాడుచున్నదో మనం వినగలము. It's there, right, in the book of Revelation. If you have ears, it's not doubt. It's only doubt on if we have ears or not. But if the Spirit, it's not written. ఇక్కడ ఆత్మ చెవులు కలిగి ఉన్నదని రాయలేదు, కానీ మీరు చెవులు కలిగి ఉన్నారా అని రాయబడి ఉన్నది. The word important, if is important. ఇక్కడ మీరు అనేది మీరు చెవులు కలిగి ఉన్నారా అన్నది ప్రాముఖ్యమైనది. The Spirit is speaking. ఆత్మ మాట్లాడుచున్నది. But we need to understand our ears are open or not. మనం ఏం అర్థం చేసుకోవాలంటే మన చెవులు తెరవబడి ఉన్నాయా లేదా Do అన్నది we మనం అర్థం have చేసుకోవాలి. ears or not to receive the Spirit? మన ఆత్మని పొందుకోవడానికి మన చెవులు తెరవబడి ఉన్నాయా మనం చూసుకోవాలి. What the Spirit is speaking with us. ఆత్మ మనతో ఏం మాట్లాడుతుందో మనం గ్రహించాలి.